ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్వతి ఘాట్ దగ్గర మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో 10 టెంట్లు దగ్ధమయ్యాయి. ఘటనతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు అని పోలీసులు తెలియజేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్వతి ఘాట్ దగ్గర మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో 10 టెంట్లు దగ్ధమయ్యాయి. ఘటనతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు అని పోలీసులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మనీషా, దాదాపు మహాప్రయాగ్ కుంభమేళ ఆధ్యాత్మికమైనటువంటి మహాపండుగ ఒకవైపు జరుగుతుంది. కానీ మరొక వైపు అగ్ని ప్రమాదాలతో ఒక్కసారి భక్తులు బెంబేలెత్తుతున్నారు. అయితే ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదము దాదాపు 10 టెంట్లు కూడా దగ్ధమైనట్లు కూడా సమాచారం అందుతుంది. నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ఏదైతే కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా సరస్వతి ఘాట్. అయితే ఇది సరస్వతి ఘాట్ అనేది చాలా ముఖ్యమైనది. దాదాపు ప్రయాగలో దాదాపు 6-7 మనకు ఘాట్లు చాలా ప్రధానంగా ఉంటాయి. అందులో మనకి సరస్వతి ఘాటు, తర్వాత దుర్గా ఘాటు, తర్వాత ఏదైతే త్రివేణి సంగం ఘాటు, విఐపి ఘాటు, ఇవన్నీ కూడా చాలా హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియా. అయితే ఈ ఏరియాలో నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో దాదాపు వితిన్ 5 నిమిషాల్లోనే 10 టెంట్లు దగ్ధమైనట్లు కూడా వెంటనే, ఎందుకంటే ఆ కంటోన్మెంట్ ఏరియాలో టోటల్ అంతా ఆర్మీ పర్సన్స్ ఉండేటటువంటిది కావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆర్మీ సంబంధించినటువంటి సిబ్బంది హుటాహుటిన ఆ యొక్క మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ కూడా రావడము, వెంటనే మొత్తం అంతా కూడా ఆ యొక్క ఏదైతే అగ్ని ప్రమాదము పక్కన ఉన్నటువంటి టెంట్లకు వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి మాత్రము చాలా అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలతోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థతో కూడా మొత్తం అంతా కూడా దాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఇదే అంటే గతము మనం ఒక 4 రోజుల క్రితం కూడా చూస్తే కూడా మనకు సెక్టర్ 5 లో జరిగినటువంటి అగ్ని ప్రమాదము దాదాపు అక్కడ 30 టెంట్లను మాత్రము 30 టెంట్లకు పైగా కూడా ఆహుతికి గురైన సందర్భం కూడా చూసాం. దాంతో ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని పెంచారు, మరి అక్కడ ఉన్నటువంటి భక్తులను తరలించే ప్రయత్నం చేశారు. ఇది అర్ధరాత్రి జరగడంతో ఆ యొక్క టెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది కావడం, మహిళా సిబ్బంది, ఒకవైపు మహిళా టెంట్స్ కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినవి ఉన్నాయి, మరొక వైపు ఏదైతే జవాన్లకు సంబంధించినవి కూడా మరొక వైపు ఉన్నది. అయితే ఈ యొక్క ఆర్మీకి ఏదైతే మహిళలకు ఉన్నటువంటి టెంట్స్, తర్వాత దాని ప్రక్కన ఉన్నటువంటి టెంట్లకు షార్ట్ సర్క్యూట్ తోటి ఈ యొక్క దుర్ఘటన జరిగిందన్నటువంటిది అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే ఒకవైపు ఇలాంటి ఏదైతే అగ్నికి అవుతున్నటువంటి టెంట్ల యొక్క పర్వం మాత్రం ఇది రెండవసారి అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని పెంచుతున్నట్లుగా నిన్ననే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తర్వాత వారి యొక్క క్యాబినెట్ అంతా కూడా నిన్న దాదాపు 4 గంటల వరకు కూడా అక్కడే, అంటే ఈ యొక్క కంటోన్మెంట్ ఏరియాకు, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విఐపి ఘాటుకు వచ్చి అక్కడ నిన్న యొక్క త్రివేణి సంగంలో స్నానమాచరించి మొత్తం క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఫిబ్రవరి 5వ తేదీన దాదాపు ముఖ్యమంత్రి, ఇక్కడ మనకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 5న కుంభమేళకు రానున్నటువంటి పర్వంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం అంత సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేసే విధంగా కూడా మొత్తం నిన్న అంతా కూడా భారీ సమావేశం కూడా జరిగింది ఒకవైపు. అయితే ఈ విధంగా అగ్నిమాపక, అంటే ఏదైతే మనకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మనకు మొన్న జరిగినటువంటి అగ్ని ఆహుతికి జరిగినటువంటి టెంట్లది కానీ నిన్న రాత్రి జరిగినటువంటి దుర్ఘటన మాత్రము మరొకసారి సెక్యూరిటీ వ్యవస్థను, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అన్నటువంటిపై దీనిపై పునరాలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 27, 28, 30 తారీఖున కూడా మనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత రాష్ట్రపతి కూడా ద్రౌపది ముర్ము కూడా ఇక్కడికి మనకు ప్రయాగ కూడా రానున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీనితో కూడా హై సెక్యూరిటీని పెంచడం జరిగింది. మనీషా, రైట్.